తీసుకొచ్చి మంచి మంచి నామములు కొట్టి పంచులుగా పాటికలు వేసి దేశ సంపదలు దోచి ప్రజల రక్తాన్ని పీల్చి అంతటితో అడగ సామ్రాజ్యవాహుడు అల్లాడక తెల్లగొడవనంతల రక్కసికాల కింద భారతీయులు తూర్చి వేయడానికి నోరు నొక్కి వేయడానికి దారి చేసిందయ్యా పౌర కష్టాలు కష్టాలంటే దేశం రక్తము కళ్ళు వచ్చిన దగ్గర పశువు తెచ్చిపోయి తెగ పచ్చి విషం కుడిపించాడయ్యో సంవత్సరం మళ్ళీ దేశమంతటా బ్రిటిష్ ప్రభుత్వం హత్యాకాండలు పెట్టుబడిపోతున్నాయి. నోరెత్తితే నోటికి కాలం, చెయ్యతితే చేతికి సంఖ్యలు, కాలంటే కత్తుల హోలు, కాకుంటే కాకుల హోలు. ఆ సమాధిని ప్రతిఘటించి దేశాలు భారత పవిత్ర వీరపుత్రులు గోఖలే, లజపతి రాయ్, గాంధీ, సుభాష్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, రాజాజీ, ఆజాద్ రాజ్యాంగపరంగా సాగుతూ వచ్చింది ఆంధ్ర రాష్ట్రోద్యమం. కుల మత ప్రాంత ఆస్తి భేదాలకు అతీతంగా ఎంతకు మహానాయకుడే కాక ఆధార గోపాలం సాగుతున్న ఉద్యమం. అయితే స్వార్థం వచ్చింది కానీ స్వరాష్ట్రం రాలేదు. కట్టుకడుకున్న తెలుగు వారికి జరుగుతున్న అవమానాలతో, కలుగుతున్న అవరోధాలతో కలపబడిన దేశభక్తులు, గాంధీ శిష్యులు, తెలుగు బిడ్డలు పుట్టి శ్రీరాములు ప్రారంభించారయ్యా ఆంధ్ర రాష్ట్ర సిద్ధికి ఆమరణ నిరాహార దీక్ష. పొట్టి శ్రీరాములు దీక్షకు జై కొట్టర తెలుగంద. అభిశ్రీరాముని ఆత్మౌతికే ఆఖరి నిమిషాలు. సిద్ధించింది, తెలుగు ప్రకటించింది, తెలుగు పల్లి ఆంధ్ర రాష్ట్రం జీవించింది.